హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అమ్మాయిలకి తప్పకుండా ఉపయోగపడే మినిమం 5 to 6 ప్రొడక్ట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇలాంటివి మీకు ఎవ్వరు చెప్పరు. సో ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, అసలు మనం వాడచ్చా వాడకూడదు, ఎలాంటి వాడాలి ఎలాంటివి వాడకూడదు, అమ్మాయిలు అంటే 12+ ఇయర్స్ నుంచి అందరికీ కూడా ఉపయోగపడే వీడియో ఇది. సో లెట్స్ స్టార్ట్ ఉమెన్ యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనుకునే ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్, ప్రొడక్ట్ రివ్యూస్, అలాగే ఉమెన్ కి సంబంధించిన కొత్త ఐటమ్స్, హెల్త్, బ్యూటీ టిప్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ వీడియో. ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను షై అవే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నమాట. దీంట్లో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అమ్మాయిలకు కావాల్సిన ఇన్నర్ వేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే అండ్ షేప్ వేర్స్ కానీ, బ్రాస్ కానీ, ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట మనకి A to Z. అంతేకాదు వీళ్ళ దాంట్లో బ్లాగ్ కూడా ఉంటుంది. మన బ్రా సైజ్ చాలా మందికి తెలియదు కరెక్ట్ గా, అలాంటి వాళ్ళు ఎలా మెజర్ చేసుకోవాలి ఉంటుంది సింపుల్ గా. అలాగే డిఫరెంట్ బ్లాగ్స్ కూడా ఉంటాయి. మీరు కనుక కొంచెం ఎడ్యుకేషన్ దీని గురించి కావాలి అనుకుంటే తప్పకుండా బ్లాగ్స్ కూడా చదివి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నెగ్లెక్ట్ చేసే ఐటమ్ ఏంటంటే కాళ్ళు బాగా పగిలిపోతూ ఉంటాయి. కొంతమందికి ఎంతగా పగిలిపోతుంటే వాళ్ళు నైట్ పూట ఏంటంటే మంచిగా ఏదో ఒక క్రీమ్ రాసుకుని ఇలాంటి మంచి సాక్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇలాంటి లేస్ అన్నమాట. మరీ టైట్గా ఉంటే గనక మనకి వేసుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అలాగా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. అండ్ మనకి లేస్తో వచ్చిన ప్రొడక్ట్ అనమాట, బ్రీతబుల్ మెటీరియల్. సో ఇదైతే నేను బ్లాక్ తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి మీకు చెక్ చేయండి. సో ఈజీలీ స్ట్రెచబుల్ అనమాట, మనకి స్లిప్ కూడా అవ్వదు అండ్ చాలా బాగుంటుంది. కాళ్ళు పగలకుండా యూజ్ అవుతుంది అండ్ కాళ్ళకి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట నైట్ పూట. చాలా లైట్ వెయిట్, అసలు వేసుకున్నట్టే తెలియట్లేదు, మీకు తెలుస్తుంది. మంచి స్ట్రెచబుల్ మెటీరియల్. ఇలాంటిది అయితే ఉంటే బాగుంటుంది. నైట్ వేర్ అందరు యూజ్ చేస్తారు. అలాగే నైట్ వేర్ సాక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మంచి లేస్ తో ఉంది కాబట్టి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఈ ఫ్రంట్ లేస్ సీమ్లెస్ యాంకిల్ సాక్స్ లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. అలాగే బ్లాగ్ సంబంధించి వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. షేప్ వేర్. అండ్ ఇది వచ్చేసి న్యూడ్ కలర్ అనమాట, స్కిన్ టోన్ కలర్ ఉంటుంది. సో ఇదేంటంటే మనము డ్రెస్ వేసుకున్న, శారీ వేసుకున్న, ఏ ఏజ్ వాళ్ళ గ్రూప్ అయినా తప్పకుండా ఇది వేసుకోవచ్చు. షేప్ వేరు. అలాగే వెనకాల మనకి బటక్స్ కూడా షేప్ లో ఉండేటట్టు ఉంటుందన్నమాట ఇది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి కరెక్ట్ టైట్ గా ఉంటుందన్నమాట స్కిన్ కి. అలానే హార్మ్ఫుల్ కాదు, పర్ఫెక్ట్ షేప్ లో ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఇలాంటి వేసుకున్నారు వేసుకోలేదని కాదు, ఎప్పుడైనా సరే స్ట్రైట్ పోస్చర్ లో కూర్చోవాలి. మీరు ఆఫీస్ లో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా నడుము ఎప్పుడు స్ట్రైట్ గా ఉన్నట్లయితే మన పోస్చర్ అనేది కూడా సరిగ్గా ఉంటుంది. అలా కూర్చోక చాలా మందికి పొట్ట ఒకటే ఎక్స్ట్రా వస్తుంది, హిప్స్ ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంటాయి. అలాగే ఎవ్రీ 1 hour ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి అటు ఇటు కూడా. సో తప్పకుండా ఇలాంటి షేప్ వేర్ వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. థైస్ వరకు కూడా ఉంటుంది అనమాట, మీరు చూడొచ్చు. అండ్ మంచి టెక్స్చర్ తోటి వచ్చింది. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ఎప్పుడైనా నేను చెప్తూనే ఉంటాను, నేను ఎప్పుడు చూపించినా పర్ఫెక్ట్ బ్రాండే చూపిస్తాను షేప్ వేర్ లో. ఎందుకంటే షేప్ వేర్ బ్రాండెడ్ వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువ టైట్ గా ఉండే ఎలాస్టిక్ వేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇలా ఉంటుంది. అండ్ ఇందులో బ్లాక్ కూడా, ఇంకొక కలర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇదేంటంటే పర్ఫెక్ట్ షేప్ వేర్. మీరు డ్రెస్ వేసుకున్నా, శారీ వేసుకున్నా, కుర్తాస్ వేసుకున్నా, ఏదైనా సరే టీ షర్ట్, జీన్స్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా నడుం దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, కవర్ అయిపోతుంది. శారీ కట్టుకున్న కుర్చీలు ఇక్కడి నుంచే పెట్టుకుంటాం కదా. సో ఇది వచ్చేసి పొట్ట కవర్ అవుతుంది, హిప్స్ కవర్ అవుతాయి, థైస్ కవర్ అవుతాయి. పర్ఫెక్ట్ షేప్ వేర్ అనమాట. ప్రతి అమ్మాయి దగ్గర ఇది ఉండాలి. లావుగా ఉన్నాము, సన్నగా ఉన్నాము కాదు, కొంత పొట్ట అనేది ఎవరికైనా ఉంటుంది, బట్ అది కూడా ఆడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇది మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ పోస్చర్ లో కూర్చుంటే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది ఎప్పుడు మనకి కంప్లీట్ గా ఉంటుంది. మీకు తెలియని ఇంకొక ఐటమ్ ఏంటంటే పీరియడ్స్ ప్యాంటీస్. రెగ్యులర్ గా వేసుకునే ప్యాంటీస్ పీరియడ్స్ టైంలో వేసుకోకూడదు, ఎందుకంటే దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అవసరము. అంతేకాదు అది స్కిన్ దగ్గర కూడా ర్యాషెస్ లాకుండా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సపరేట్ ప్యాంటీ అనమాట, ఇలా ఉంటుంది మనకి. ఇక్కడైతే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది మనకి లేయర్స్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే మనకి
ఈజీగా ఇది మనకి ఇబ్బంది లేకుండా ఉంచుతుంది అనమాట. పీరియడ్ ప్యాంటీస్ సపరేట్ ఉంటాయి, చాలా మందికి తెలియదు ఈ విషయము. సో రెగ్యులర్ గా మనం వేసుకున్నా కూడా ఇలాంటివి పీరియడ్స్ టైంలో వేసుకుంటే 3 to 4 days మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ తో ప్యాడ్స్ యూస్ చేస్తున్నా ఫుల్ కవరేజ్ విత్ కాటన్ పీరియడ్ ప్యాంటీ కాబట్టి కాకుండా ప్రతి అమ్మాయి దగ్గర ఇదైతే ఉండాలి, తెలుసుకోవాలి కూడా అందరూ. ఏంటంటే ఒక స్లిప్ అండి. ఇది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ కానీ అలాంటివి కానీ వేసుకున్నప్పుడు స్కిన్ టోన్ లో ఉండే కలర్ అన్నమాట. చాలా మంది అమ్మాయిలకు ఉపయోగపడే నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే స్లిప్ ఆన్. అది కూడా చిన్నది కాదు, ఇది చాలా పెద్దది అనమాట. ఇది బ్రా స్టైల్లో ఉంటుంది. మనకి ఏదైనా ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ మీద కానీ అలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఏ కలర్ మీద స్కిన్ టోన్ ఉండటం వలన దీనికి ఈ విధంగా కరెక్ట్ గా ఇక్కడి నుంచి మనకి కవరేజ్ అనేది ఉంటుంది. బ్యాక్ చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే కంప్లీట్ గా కింద వరకు ఉండటం వలన కింద వరకు ఉంది. అండ్ చూడొచ్చు మీరు కింద కూడా లేస్ స్టైల్ మనకి వచ్చిందనమాట. సో ఇది ఇలా ఉండటం వలన ఏమవుతుందంటే మనకి నైట్ వేర్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది 2-in-1 అనమాట. ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఏదైనా మనకి కాన్ఫిడెంట్ గా వేసుకోవచ్చు. ఏవకుండా ప్రతి అమ్మాయి దగ్గర ఇందులో ఉండాలి. దీంట్లో కూడా ఐ థింక్ కలర్స్ ఉన్నాయి, ప్యూర్ బ్లాక్ అండ్ స్కిన్ టోన్ ఉన్నాయి. రెండు మనకి మల్టీపర్పస్ యూజ్ అనమాట. ఈ అమ్మాయికి తెలియాల్సింది ఏంటంటే ఇది బూప్ టేప్ అంటారు దీన్ని. సో ఇది ఎలాంటి వాళ్ళు వాడాలి, ఎలాంటి వాళ్ళు వాడకూడదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కువ లైక్ హీరోయిన్స్ అలాంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రతి దాంట్లో. ఎందుకంటే క్లీవేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వలన వాళ్ళు బ్రా వేసుకోవడానికి ఉండదు. సో నిప్పుల్ కవరేజ్ అన్న ఇస్తున్నారు. నిప్పుల్ కవరేజ్ ఇచ్చిన మనకి ఏంటంటే కరెక్ట్ గా సాగి బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. అసలు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో దీంట్లో 2 pieces ఇలా ఉంటాయి. మనం ఏంటంటే ఫస్ట్ అసలు దీన్ని ఎవరు యూజ్ చేయాలంటే చిన్నపిల్లలకి అవసరం లేదు. ఎక్కువ ఏంటంటే లైక్ 25 నుంచి కూడా మనకి సాగి బ్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ మనకి టేప్ స్టైల్లో ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసేసి దీన్ని నేను సైడ్ కి పిక్స్ చూపిస్తాను చూడండి. జస్ట్ లిఫ్ట్ చేసేసి కింద నుంచి మనం ఎలాస్టిక్ ని ఇలా సైడ్ కి యూజ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది ఎలాస్టిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనం కింద నుంచి లిఫ్ట్ చేసి పైకి ఇలా అతికించడం వల్ల ఏమవుతుందంటే మనకి సాగి బ్రెస్ట్ లేకుండా మంచి సపోర్ట్ అనేది వస్తుంది. మెయిన్ గా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ 25-30 సాగి బ్రెస్ట్ లేకుండా, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళకి బాగా అవుతుంది. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ దీన్ని మనం సైడ్ కి యూజ్ చేసినట్లయితే మంచి లిఫ్ట్ అనేది వస్తుంది బ్రెస్ట్ కి. సో ఇది వచ్చేసి బూప్ టేప్. ఎవరు యూజ్ చేయాలని నేను చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్ని 4 ways లో యూజ్ చేయొచ్చు. ఈ బూప్ టేప్ అయితే స్కిన్ బ్రీతబుల్, స్వెట్ రెసిస్టెంట్ అండ్ బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలాంటిది ఇస్తారనమాట ఇన్ఫర్మేషన్. మెజర్మెంట్ అనేది ప్రతి అమ్మాయికి కరెక్ట్ గా తెలియదండి. అది ప్యాంటీ సైజ్ నుంచి బ్రా సైజ్ వరకు కూడా వాళ్ళకి మెజర్మెంట్ కరెక్ట్ గా తెలియదు. దీంట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఒక సైడ్ ఏమో మనకి ఎలాంటి ప్యాంటీస్ యూజ్ చేయాలి, మోడల్స్ ఏముంటాయి అవన్నీ ఉంటాయి అనమాట. నేనైతే పర్ఫెక్ట్ గా ప్యాంటీ పీరియడ్స్ కి సంబంధించిన ప్యాంటీ ఒక్కటే చెప్పాను. ఇంకా 4 మోడల్స్ ఉన్నాయి. మనకి హిప్స్ కవర్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ నార్మల్ గా యూజ్ చేయాలా, బికినీ, బాయ్ షార్ట్స్, హిప్స్టర్స్ అండ్ థాంగ్స్, ఇట్లా మోడల్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటికీ సంబంధించి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఇక్కడ అంతా క్లియర్ గా ఇస్తారనమాట వీళ్ళు. అండ్ మీకు సైట్ లోకి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకొక సైడ్ ఏంటంటే బ్రెస్ట్ కి సంబంధించి బ్రా సైజ్ చాలా మంది అమ్మాయిలకి తెలియదు. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీళ్ళు మొత్తం క్లియర్ గా ఇందులో ఎలా అనేది మెజర్మెంట్ అనేది ఇచ్చారు. నేను సైట్ లో కూడా మీకు లింక్ ఇస్తాను చూడండి. పర్ఫెక్ట్ బ్రా సైజ్ మీరు మెజర్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. అదర్వైజ్ మీకు సాగి ఏంటంటే మనకి కరెక్ట్ షేప్ లో ఉండరు మీరు. సో ఇందులో చాలా పాయింట్స్ ఇచ్చారనమాట. మళ్ళీ బ్రా కప్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అండ్ స్ట్రాప్ సైజ్ ఎలా తెలుసుకోవాలి దీంట్లో క్లియర్ గా ఇచ్చారు. నేనైతే సింపుల్ గా మీకు చెప్తాను ఏ విధంగా మెజర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం నిప్పల్స్ దగ్గర నుంచి రౌండ్ గా మెజర్ చేసుకోవాలి. తర్వాత మనకి కింద బ్రా సైజ్ ఎక్కడి నుంచి వేసుకుంటామో అది మెజర్ చేసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కప్ సైజ్ అవుతుంది అనమాట. ఈ కింద మెజర్మెంట్ ఏదైతే ఉందో అది మీ బ్రా స్ట్రాప్ సైజ్ అంటే 32, 34 అలా వస్తుంది. 36, 38 తర్వాత ఇంచెస్ లోనే చూసుకోవాలి. అండ్ ఇది మెజర్ చేసుకుని దీనిలో నుంచి ఇది మైనస్ చేశారనుకోండి, ఇది లైక్ 38 ఉంది, ఇది 32 ఉంది అనుకోండి. 38 - 32 అంటే 4 వచ్చింది. అంటే మీకు కప్ సైజ్ D అనమాట.
1 వస్తే ఏ, 2 వస్తే బి, వస్తే సి అండ్ 4 వస్తే డి. దీనికి డిఫరెన్స్. సో దట్ మీరు అలా మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రతి అమ్మాయి తప్పకుండా తెలియాలి. సో ఇప్పుడు ఫైనల్లీ మనకు వచ్చేసి నాది 32 అండ్ ఈ మెజర్మెంట్ నాది గనక 3 ఉంటే గనక సి అవుతుంది కప్ సైజ్. సో 32C ఈజ్ మై బ్రా సైజ్. ఇలా మనం కంపల్సరీ మీ బ్రా సైజ్ తప్పకుండా మీకు తెలియాలి. 12 years నుంచి పిల్లలకి ఏంటంటే బిగినర్స్ బ్రాస్ ఉంటాయి. అవి తప్పకుండా 12+ పిల్లలకు కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచే తెలియాలి. ప్రతి అమ్మాయి దగ్గర తప్పకుండా ఉండాల్సిన బ్రా అన్నమాట ఇది. సో ఇది లైట్ కప్స్ వస్తాయి, హెవీ కప్స్ కాదు, లైట్ కప్స్ అండ్ చాలా స్మూత్ గా ఉంటాయి. అండ్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి స్ట్రాప్స్ చూసారా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అండ్ అంటే దేని మీదకైనా ఈ సైడ్ కి కనిపించకుండా ఉండటానికి ఇట్లా పక్కకు వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఉంటాయి. అండ్ తప్పకుండా ప్రతి అమ్మాయి దగ్గర ఇలాంటిది ఒకటి ఉండాలి. ఎందుకంటే దేని మీదకైనా ఇది వేసుకోవచ్చు. ఇది మీరు శారీస్ మీదకి వేసుకోవచ్చు, అలాగే డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, దేని మీదకైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. టీ షర్ట్స్ మీదకి కూడా వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి లైట్ ప్యాడింగ్ ఉన్నది, హెవీ బ్రెస్ట్ సైజ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ ఉండటం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ చూపించాను కదా. అండ్ సెకండ్ వచ్చేసి స్ట్రాప్స్ తీసేసి బ్యాక్ ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంచుకుని దీన్ని సెకండ్ స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు షోల్డర్స్ ఇక్కడ వరకు ఉన్న వేసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఒక్క బ్రానే. అండ్ దీన్ని థర్డ్ స్టైల్లో ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, నేను నార్మల్గా రెగ్యులర్ బ్రాస్ మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అలా అన్నమాట. దీనికి బ్లూ కలర్ ఇచ్చేసారు సపరేట్ గా, ఇవి ఇలా పెట్టేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే బ్యాక్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా, దీన్ని క్రాస్ లో కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా ఎక్కడికక్కడ మనకి ఇలా తీసేసేందుకు ఉంటాయన్నమాట. సో ఇవి తీసేసి క్రాస్ లో కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా 4 స్టైల్స్ లో ఈ బ్రా యూజ్ చేయొచ్చు. మొత్తం ఇంకో కలర్ ఇలా ఉంది, ఈ కలర్ ఇంకో కలర్ ఇలా ఉంది. సో ఇలా 3 to 4 కలర్స్ దీంట్లో ఉంటాయి. ఒక్క బ్రాండ్ 4 స్టైల్స్ లో మీరు యూజ్ చేయొచ్చు. హెవీ బ్రెస్ట్ ఉన్న, స్మాల్ బ్రెస్ట్ ఉన్న దగ్గర నుంచి కూడా. ఎందుకంటే లైట్ ప్యాడెడ్ వచ్చింది కాబట్టి హెవీ బ్రెస్ట్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మీరు కనుక Gayatri10 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నట్లయితే 1000 అబోవ్ ఆర్డర్స్ మీద 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎన్నిసార్లైనా ఈ కోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన యాప్ కూడా ఉంది గూగుల్ ప్లేలో. నేను కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. మొత్తం ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఆడవాళ్ళకి సంబంధించిన నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్.